పోలిద్దులవాడు వీధిలో వాయించుకుంటూ వెళ్ళాడు. పాపం ఈ పిచ్చి వెధవ వాడి వెనకాలే వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. నా బిడ్డ ఎక్కడున్నాడో. జగన్మోహన, ఇదేటే డోలు వాయించని తీసుకురామంటే డప్పు వాయించని తీసుకొచ్చా. ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది తమ్ముడు. ఏంటది? డోలు వాయించే ముప్పడి సుబ్బయ్యకి కడుపు గడబిడ చేసిందంట. వాణ్ణి తీసుకొస్తే సభ కంపు కొట్టడమే కాకుండా జంపగాన పాయిఖానా అవుతుంది. అందుకని కునికి పాటలు పడుతున్నావు వాద్యకారుణ్ణి తీసుకొచ్చా. ఏమయ్యా, నువ్వు బాగా వాయిస్తావా? నా వాయింపుడికి సేవలు కూడా లేదు. శవాలంటే శవయాత్రకి డప్పు వాయించమని తీసుకొచ్చి కూర్చోబెడతావా? దీనికి పోతే ఎలా కుదురుతుందయా? వాడి సంగతి వదిలే. నువ్వెవరివి? ఎవరిని? నాదస్వర బ్రహ్మ. నువ్వు వాయిస్తుంటే గోదావరి కట్టలు తెంచుకుని పరవళ్ళు తొక్కుతూ అందరినీ ముంచేస్తుంది. నీకు పక్క వాద్యం పక్కగా ఉండాలా ఏంటి? పక్క అంటే ఇప్పుడు కచేరీకి కావలసింది ఈ 3 మూరల సన్నాయే తమ్ముడు. ఏంటి? నాకే శృతి నేర్పిస్తున్నావా? నువ్వు శృతి వేసుకో. వేసుకో. వచ్చేటప్పుడు వేసుకునే వచ్చా, మళ్ళీ మీకోసం వేసుకుంటా. ఏంటిది? కలుసావే, మీరే కదా వేసుకోమందే, అందుకనే వేసుకున్నా. ఓరి తప్పేలా, శృతి అంటే మీ ఊళ్ళో ఇదే? అవును సామే. ఆ ముప్పుడు సుబ్బయ్యలాగా నవరసాలు వాయిస్తాడో లేదో. మామూలుగా ఉంటేనే మతిపోగొడుతున్నాడు. ఇంకా పీకల దాకా పీకాడుగా చించేస్తాడు. నువ్వు వాయించు తమ్ముడు. మొదలెట్టండి, ఊరు జనం రావాలి కదా. సరే మొదలు పెట్టు. ఏంట్రా, నా పాటికి నేను వాయించుకుంటా, నీ పాటికి నువ్వు కొట్టుకుంటావు. తప్పురా. అవును తప్పే. పోదామా? పోదాం. ఎక్కడికి పోదామంటే ఇద్దరు శుద్ధిలో కలిసి పోదామా అని. అలాగే. నువ్వు వాయించుకో, నేను ఓత్తా. వీడు మందరాడు, మనం ఆడి దారికి వెళ్ళాలి. ఆహా, ఇలాంటి విద్వాంసుడి కోసమే నేను ఇంతకాలం వెతుకుతూ ఉన్నాను. అందరూ సాదాసీదా పాటల్ని వాయిస్తే నువ్వొక్కడివే దరువున్న పాటని వాయించావు. ఏమండి, నాకు సందేహం. ఏంటి చెప్పు. ఏమీ లేదు, ఈ దండనక సంగీతం ఈ నాదస్వరంలో మాత్రమే వస్తుందా, లేకపోతే అన్ని నాదస్వరాల్లోనూ వస్తుందా? అది ఈ పొట్టలో నుంచి గాలి ఇక్కడ గొంతులోకి వచ్చి గొంతులో నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి బయటికి రావడం వల్ల గుంతలక్కడి గుమ్మ దండలక్కడి దండమ్మ అంటది. సరే కానీ అని పక్కన పెట్టు. ఇంతకి నీ పేరేంటి? నా పేరు కోనసీమ కోకిల. నాకు కూడా నాదస్వరం వాయించడం వచ్చు. నువ్వు వాయించేది నాదస్వరమేనా? నువ్వు మాత్రం మంచి డోల్లా ఉన్నావు. నీ చెయ్యి ఒకసారి ఇస్తావా? ఎందుకు? నాదస్వరం వాయించు ఈ చేతికి ఓ ముద్దు పెడదామని. ఇలా చూడమ్మా, నీకు ముద్దివ్వాలని ఉబలాటంగా ఉంటే చేతికివ్వద్దు. ఎందుకంటే ఆ చేతికున్న వేళ్ళు ఈ నాదస్వర బొక్కల్ని నొక్కడానికే. నీకు అంతగా ఇవ్వాలనిపిస్తే ఊదే ఆ పెదవులకివ్వు. ఇస్తే ఎంత బాగా చెప్పావు. దీన్ని నువ్వు ఊదుకో, నువ్వు పెట్టుకో. మీరే దీవికి చెందిన వాళ్ళు చెప్పండి రా. ఈ ముద్ర ఉందంటే మీరు శంకుదీవికి చెందిన దొంగలు కదా? ఎవరు మీ నాయకుడు? అల్ల దొంగ. ఓ, అలలా వచ్చి దొంగతనం చేస్తాడు గనక అలల దొంగ అని బిరుదమా? సభాష్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? మర్యాదగా చెప్పండి, లేదా ఒక్క వేటుకు మీ తలలు ఎగిరిపోతాయి. చెప్తాను.
ప్రారంభించడానికి శంకుదేవి మహారాజు వస్తున్నారు. ఆయనతో యువరాజా వారు కూడా వస్తున్నారు. నువ్వు గనక ఆయన కంట పడితే అమ్మడు, ఆ తర్వాత కాబోయే మహారాణి నువ్వే. ఓమ్మా, నువ్వెక్కువ ఆశపడుతున్నావు. మహారాజు గారు వస్తున్నారు. యువరాజా వారు కనపడరే? ఆయన ఇంకో రథంలో వస్తుంటారు. నిజమే. మహారాజా, మీ అమృత హస్తాలతో ఈ ముత్యాల వ్యాపారాన్ని ప్రారంభించండి. స్వీకరించండి మహారాజా. ఈ ధనరాశులను తీసుకుని ఆ ముత్యాలను ఇవ్వండి. ఆపండి. యువరాజా వారు వచ్చేసారు. నాన్నగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? మన శంకుదీవిలో ఉన్న ముత్యాలపాడు గ్రామంలో ప్రతి ఏటా ముత్యాల సంత జరుగుతుంది. ఈ దేశపు రాజుగా దీన్ని ప్రారంభించడానికి వచ్చాను. ముత్యాలేంటి? ఈ దీవిలో దొరికే గుడ్డి గవ్వల్ని కూడా అమ్మడానికి కొనడానికి ఎవరికీ హక్కు లేదని నేను శాసనం చేశాను. ఇది వీళ్ళందరికీ సంబంధించిన సొమ్ము. దీన్ని అమ్ముకోవడానికి వీళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్తే ఇక్కడికి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు. 23 దీవులకు నేను చక్రవర్తిని కావాలంటే ముత్యాలేంటి? ప్రజల సొత్తంతా నా ఖజానాకే వచ్చి చేరాలి. ముత్యాలన్నీ కొల్లగొట్టండి. ఇంద్రజిత్, ఇది అన్యాయం. నోరు మూసుకొనుండండి, లేదంటే ప్రజల మధ్య మీ పరువు పోతుంది. కొల్లగొట్టండి. తక్షణమే వాడిని ఖైదు చేయండి. వద్దు మహారాజా, మీరు మౌనంగా ఉంటే ప్రజలు ముత్యాలే కోల్పోతారు. మీరు మాట్లాడితే వాళ్ళ ప్రాణాలే పోతాయి. యువరాజా వారి గుణం అటువంటిది. ఏది వదలకుండా అంతా దోచుకుని రండి. ఇక మీద విదేశీయులు వస్తే విచారణ అక్కర్లేదు, నరికి పారేయండి. ఏమిటి ప్రారంభం? యువరాజా వారే ముత్యాలను దొంగిలిస్తున్నారే. ఏమ్మా, నీకు ఈ విషయం తెలీదా? నౌకలను కొల్లగొడుతుంటాడే అలల దొంగ. అతను ఇంకెవరో కాదు, శంకుదేవి యువరాజా వారే. మోహిని, ఆ దుర్మార్గుడి కంట నువ్వు పడకూడదమ్మా. రా, నా వెనక దాక్కో దాక్కో. అమ్మా, ఒక రాజానే నాకు భర్తగా వస్తాడన్నావు. వచ్చినవాడు ఇలాంటి మోసగాడైతే నా పరిస్థితి? ఏం కాదమ్మా, మన చుట్టూ 23 దీవులున్నాయి. అందరు యువరాజులు వీడిలా మోసగాళ్ళయ్యుండరు. భయపడకో. నేను విసిరిపోయే ఆశల చక్రం మళ్ళీ తీరానికి వస్తే నాకొక మంచి రాజా భర్తగా లభిస్తాడు. ధర్మానికి తప్పులేదు. నేనెక్కడున్నాను? శంకుదేవిలో. శంకుదేవ? రావాల్సిన చోటుకే వచ్చాను. కొన్నాళ్ళు ఇక్కడే ఉండి ఎలాగైనా అలల దొంగని పట్టుకోవాలి. అది సరే, నన్ను కాపాడేవే, నువ్వెవరు? మోహిని, ముత్యాలు తేవడం నా వృత్తి. ఓ, ఒక ముత్యమే ముత్యాల్ని తెస్తుందా? సభాష్. నీది పచ్చదీవా? ఎలా కనిపెట్టావు? పచ్చదీవి వాళ్లే ఇలా పరచకలాడతారు. అవును, నువ్వెవరూ చెప్పనే లేదే. నేనొక సైనికుడిని. దొంగల్ని పట్టుకోవటానికి పడవలో వచ్చేప్పుడు పడవ మునిగిపోయింది. ఏమైనా ఆ ప్రమాదం జరగటం మంచిదే. మంచిదా? ఎందుకని? అలాంటి ప్రమాదం జరగటం వల్లే కదా ఇలాంటి అందమైన అమ్మాయిని కలుసుకోగలిగాను. అనవసరంగా సంతోషపడకు, నువ్వింక నన్ను కలుసుకోలేవు. ఎందుకు అలా అంటున్నావు? ఇది అలల దొంగుండే దీవి. కొత్త వాళ్ళు కనిపిస్తే చంపేస్తాడు. నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. కావాలంటే నా పడవైనా ఇచ్చేస్తాను. నేను అనుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళలేను. 2 రోజులు సముద్రాన్ని ఈత్తు రావటం వల్ల